సిను, ఇదిగో నువ్వు వెళ్ళి భోంచేయి. తీసుకో. సరే బాబు, మీ ఇద్దరు కూడా భోంచేయరు. ఏంటానంది, ఇంకా పాప వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? అవునండి, ఏమైనా అయ్యుంటే ఏంది పరిస్థితి? అమ్మ అంటే కేవలం పిలుపు మాత్రమే కాదండి, గది ప్రతి ఒక్కరికి జీవితం. ఓ వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోతే గది కాలధర్మం అనుకుంటాం గాని, కాలం తీరని తల్లిదండ్రులు కళ్ళ ముంగటే చచ్చిపోతేనో, లేకపోతే వాళ్ల చావుని మనం ఆపలేకపోతేనో పడే బాధ ఉంటది చూడండి, గది జీవితాన్నే కోల్పోయినట్టు. ఈరోజు మా అమ్మని కాపాడుకునే పరిస్థితి నాకు లేకుండా పోయింది. గట్లనే ఆ తల్లిని కాపాడుకునే పరిస్థితి ఆ పాపకి ఉన్నా కూడా గా చిన్న వయసు సహకరించలేదు. గా పాప నన్ను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పింది. గా పాప కళ్ళల్లో ఆనందం చూసిర్రా, గది చూసినాక నాకెంత ఆనందంగా అనిపించిందో. ఆనందం ఒక్కటే మనిషిని బతికించలేదానంది. మీ నాన్నగారు కళ్ళు తెరిచేసరికి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. రేపొద్దున్న ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఆయన విషయం తెలిస్తే బాధపడతాడు. ఆయన నువ్వు ఓదార్చాలి. ఓదార్చాలంటే ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. తిను. పర్లేదు, ముంగట మీరు తినండి, తర్వాత నేను తింటా. తర్వాత తిండవేంటి? తినానంది, ప్లీజ్ తిను. ఏంటానంది అలా చూస్తున్నావు? నాకు మీలో కూడా మా అమ్మే కనిపిస్తుందండి. నిన్ను పెంచిన తల్లిని ఎంత ప్రేమించావానంది నువ్వు. ఇంత ప్రేమించే తల్లికి దూరమైనందుకు ఆ తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది. అయినా నీ తల్లి ఎందుకు బాధపడాలి? ఆవిడ ఎక్కడికి పోయిందని? నీతోనే ఉంటుంది. అవునండి, ఇప్పుడు మీ మాటలు వింటుంటే అనిపిస్తుంది మా అమ్మ నాతోనే ఉందని. నాతోనే ఉంది. పెట్టండి. ఇందు ఎవరు? ఇందుమతి, ప్లేమ్మా. ఎవరు? నువ్వేంటి నాలా ఉన్నావు? ఎవతివే నువ్వు? అచ్చ నాలాగే ఉన్నావు. నేను నీ అంతరాత్మని. నా అంతరాత్మ? నా అంతరాత్మ అయితే నన్ను చంపడానికి రావడం ఏంటే? నువ్వు చేసిన ఘోరాలకి తట్టుకోలేక, నీలో నేను ఉండలేక, నా వల్ల కాక, దాన్ని నేను భరించలేక, నిన్ను నేను సహించలేక, ఏం చెయ్యాలో తెలియక, అందుకే నేను బయటికొచ్చానే. ఇంకా వదిలేస్తే నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తావో, అందుకే నిన్ను చంపేద్దామనుకున్నాను. బుద్ధుందా లేదా? నేనే అరాచకాలు చేశాను? ఒకటా రెండా? నువ్వు మామూలు అరాచకాలు చేయలేదే. లెక్క పెడితే వేళ్ల మీద సరిపోలేనన్ని అరాచకాలు చేశావు. భలే దానివే నువ్వు. నేనిన్న అరాచకాలు చేయటమేంటి? అయినా నువ్వు అంతరాత్మవైతే నన్నెందుకు కొడతావు? నువ్వు చేసిన పాపాలు నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తాయే? అందుకే నేను నిన్నే కొట్టాలి. ఇంకెవరిని కొడతాను? చెప్పవే, ఎందుకు ఇన్ని పాపాలు చేశావు? నేనేం పాపాలు చేశాను? ఇప్పుడు నిన్నొక మాట అడుగుతాను, సమాధానం చెప్పవే. ఏంటి? ఉన్నట్టుండి నీకు ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తావే? అది అది సరిగ్గా చెప్పు. ఉన్నట్టుండి ఇప్పుడు నేను నీకు ₹1,00,00,000 అంటే 100 లక్షలు ఇస్తే నువ్వేం చేస్తావు? అది నేను 100 లక్షలు ఇస్తే అది బంగారం. కాదు కాదు కాదు, పట్టు చీరలు. చిచిచి కాదు కాదు, అది ఓ పెద్ద విల్లా. అది కూడా కాదు. ఇంకా కారు,
ఆహా, అది కూడా కాదు. నేను ఇలా చూడవే, నువ్వే కదా అడిగా. నిన్ను అయ్యో అయ్యో వద్దు, అయ్యో అమ్మా కొట్టుకో, అమ్మా నిన్ను ఇలా కాదే, నిన్ను కొట్టకే, ఎందుకే మళ్ళీ కొడతావు? ₹1,00,00,000 ఇస్తే ఏం చేయాలో తెలియని నువ్వు ఇన్ని 100 కోట్ల ఆస్తిని దక్కించుకోవడం కోసం ఇన్ని ప్రాణాలు తీస్తావా? నేనేం ప్రాణాలు తీశాను? నువ్వు చేసినవి మామూలు పాపాలేంటే? ఈ ఆస్తిని దక్కించుకోవాలని దొంగ లెక్కలు వేశావు కదా. నీ భర్తేమో వేరే ఆడదాని మెళ్ళో తాళి కట్టకుండా ప్రేమ పేరుతో దానికి కడుపు చేసి బిడ్డని కంటే దాన్నేమో ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత జడ్జి గారు మిమ్మల్ని బయటికి గెంటేశారు. జడ్జి గారు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారనే పగతో మీరు మళ్లీ జీవనని ఓ ప్రమాదం నుంచి కాపాడుతున్నట్టు నటించి మళ్లీ ఈ ఇంట్లో అడుగు పెట్టారు. సరే, అడుగు పెడితే పెట్టారు. వారసురాలిగా ఉంటే ఆస్తి మొత్తం పోతుందనే భయంతో ఆ వారసురాల్ని దూరం చేయడం కోసం ఆ కర్పగం అనే దాన్ని వాడుకుని ఆ వారసురాల్ని కిడ్నాప్ చేయించారు. ఆ వారసురాల్ని కిడ్నాప్ చేయించడం అదో పాపం. ఒక ఆడపిల్లతో ఉన్న నీ భర్త ప్రియురాల్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేసి దాని ఉసురు పోసుకున్నావు, అదో పాపం. దాని తర్వాత కుట్టిని చంపాలనుకున్నారు. అది ఎలాగోలా ఇంట్లో నుంచి తప్పించుకుని బయటికి పోయింది. ఆ తర్వాత మంజీరానే ఒకదాన్ని తీసుకొచ్చి ఆ పిల్లని కిడ్నాప్ చేసి బయటికి పంపించాలనుకున్నారు, అదొక పాపం. అంటే నీ భర్త కూతుర్నేమో ఈ ఇంటి వారసురాల్ని చేశారు, ఈ ఇంటి వారసురాలనేమో ఓ అనాథిని చేశారు. ఇదింకా పెద్ద పాపం కదా. ఇక చాలా ఆపు, ఇంకా ఎన్ని పాపాలే? అసలు వేళ్లు కూడా సరిపోవడం లేదు లెక్క పెట్టడానికి. ఇన్ని పాపాలు చేశావు కదే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు కదే నువ్వు. నీకు దండం పెడతా, నన్ను వదిలేవా? నోర్మై, ₹1,00,00,000 ఇస్తే ఏం చేయాలో తెలియని నువ్వు ఇన్ని కోట్ల ఆస్తి కోసం ఇన్ని మోసాలు చేస్తావా? దీనికి సాక్ష్యం నేనే. నీ లోపల ఉన్న అంతరాత్మని నేనే భరించలేక చచ్చిపోతున్నానే. నీకు అంతరాత్మగా పుట్టాను చూడు, నాది తప్పు. అసలు నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను. నీలాంటి దరిద్రపు దానికి అంతరాత్మగా అయినందుకు నాకు బుద్ధి లేదే. మరెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. నేనెక్కడికి పోతానే? నువ్వు బతికున్నంతకాలం నేను నీతోనే ఉండాలి. మరేం చేయడానికి వచ్చావు? చంపేస్తాను మళ్ళీ మాట్లాడావంటే. ఇదిగో చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు తప్పులు ఒప్పుకొని ఏ రోజైతే నిజాలు చెప్తావో ఆ రోజే నిన్ను వదిలేస్తాను. అప్పటి వరకు నేను వస్తూనే ఉంటాను, ఇలా నిన్ను వాయించి వెళ్తూనే ఉంటాను. అర్థమైందా? అమ్మో, నువ్విలాగే వాయిస్తే నేను చచ్చిపోతానే. నువ్వు చచ్చిపోయినా నాకు అభ్యంతరం లేదే. నేను మాత్రం నిన్ను బతకనివ్వను, గుర్తుపెట్టుకో. ఉంటా. అయితే వెళ్ళిపోతున్నావా? ఉత్తిగానే ఎందుకు పోతానే? ఫైనల్ స్ట్రోక్ ఇవ్వాల్సిందేగా. అమ్మా, అమ్మో, ఇంత గట్టిగా కొట్టిందంట్రా బాబోయ్. అమ్మో, ఏంటి నిజంగా అంతరాత్మ వచ్చిందా లేదా పద్మమ్మ ఆత్మరూపంలో ఇలా వచ్చిందా? అయ్యో బాబోయ్, ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుంది? అమ్మా, ఇవి మీరు తినండి, వీటిని ముట్టుకోవద్దు. ఇదేంటి, నా ఫ్రూట్ సలాడ్లో బొప్పాయి లేదేంటి? పెట్టొచ్చు కదా, తిందాం. నాకు బొప్పాయి అంటే చాలా ఇష్టం కదా. జీవనా, ఏం చేస్తున్నావు నువ్వు? బుద్ధుందా లేదా నీకు? బొప్పాయి తింటావా నువ్వు? ఏమవుతుంది అత్తయ్య గారు తింటే? కడుపుతో ఉన్న ఆడవాళ్ళు బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా? అబోర్షన్ అవుతుంది.
నాకు తెలియదు అత్తయ్య గారు. తెలియకపోతే తెలుసుకోవాలి కదా జీవన. నీకెవరు పెట్టారు బొప్పాయి? పని మనిషి పెట్టిందా దాన్ని? లేదు అత్తయ్య గారు, తన్ని పిలవకండి. తప్పు నాదే, నేనే తీసుకున్నాను, తను పెట్టలేదు. తను పెట్టలేదంటే ఎందుకు పెట్టలేదని కొంచెమైనా ఆలోచించాల్సింది కదమ్మా. సారీ మావయ్య గారు. సారీ చెప్పినంత తేలిక కాదు జీవన. ఒక్కసారి నువ్వు తిని అది కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అదేం చేయాలో దాని పని అది చేస్తుంది. అంటే బొప్పాయి తింటే నిజంగానే కడుపు పోతుందా? అవును, పోకపోతే ఏం చేస్తుంది? అదింకా కొంచెం లేతగా ఉంది. బొప్పాయి ఎంత పచ్చిగా ఉంటే అంత ప్రమాదం. అందుకే తొలిసారి నీళ్లు పోసుకున్న ఆడవాళ్ల దగ్గర పెద్దవాళ్లు ఉండాలి అంటారు. నేను 2 బిడ్డలకి జన్మనిచ్చాను. నీకన్నా వయసులో పెద్దదాన్ని. నాకు తెలుసు కదా అన్ని విషయాలు. మీ డాక్టర్ నీకో మెనూ ఇచ్చారు కదా, ఏం తినాలి ఏం చేయాలి అనేది. కానీ నీకు ఏం తినాలో కాదు, ఏం తినకూడదో కూడా మెనూ ఇవ్వాలి. లేదత్తయ్య గారు, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఏం జరగదంటావ్? ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఆడది ఎంత జాగ్రత్తగా ఉండాలి? మెట్లు దిగేటప్పుడు సరిగ్గా చూసుకోవాలి, నడిచేటప్పుడు సరిగ్గా చూసుకోవాలి, తినేటప్పుడు సరిగ్గా చూసుకోవాలి, పడుకునేటప్పుడు సరిగ్గా చూసుకోవాలి. ఒకటి కాదు, 2 కాదు, 9 నెలలు నువ్వు పూర్తి చేసుకుని బిడ్డ బయటికొచ్చి నిన్ను అమ్మ అని పిలిచే వరకు ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. లేదంటే నడుము నొప్పులు రావటం ఇలాంటివి జనరల్గా వస్తూ ఉంటాయి. మాతృత్వం అంటే అంత తేలిగ్గా దొరికేది కాదు జీవన. ఎంతో వేదన పడాలి. ప్రసవ వేదన కంటే మాతృవేదన అనేది అంతకు మించింది. కేవలం బిడ్డకి జన్మనివ్వటంతో సరిపోదు. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర్నుంచి తనకి ఓ 10 ఏళ్ల వయసొచ్చే వరకు మనకి బాధే. పోనీ కొద్ది రోజులు మీ ఇంటికెళ్తావా? వామ్మో, కొద్ది రోజులు నేను ఇంటికి పోతే ఎలాగా? నా ఎండి పోస్ట్ పోదు. వద్దులేండి అత్తయ్య గారు, పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. పోనీ మీ ఇంటి నుంచి ఎవరైనా ఇక్కడికి రమ్మంటావా? వద్దులేండి అత్తయ్య గారు, ఈసారి చెప్పారు కదా, ఇక మీకు తెలియకుండా నేను ఇంకేమీ తినను. ప్రామిస్. పార్వతమ్మా, తను కడుపుతో ఉన్న మనిషి కదా, ఈ రోజు నుంచి ఏం తినాలి ఏం తినకూడదని నేను చెప్తాను. నేను చెప్పినవి మాత్రమే పెట్టు. అలాగేనమ్మా. నువ్వందరికీ అమ్మవగలవమ్మా. కోడల్నింత ప్రేమగా చూసుకోవడం ఏ అత్తయ్యగారికి మాత్రం సాధ్యం అవుతుంది? ఏరా, నన్ను పొగుడుతున్నావా? లేదమ్మా, నీలో ఉన్న మంచి లక్షణాల్ని గుర్తు చేస్తున్నాను. సరే, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి రా బయలుదేరావు? హాస్పిటల్కా? అవును నాన్న, ఆనంది అక్కడే ఉంది కదా. ఒరే, సింహాద్రి కళ్ళు తెరవలేదు కదరా. రాత్రి పగలు అక్కడే ఉంటారా? ఆనందిని వచ్చేమనొచ్చు కదా. అదేంటమ్మా, అసలే అమ్మపోయిన బాధలో ఉంది. ఈ టైంలో తన్ని ఎలా రమ్మని అడుగుతాను? అది పద్ధతి కాదు కదా. నాకైనా బాధ్యత ఉండాలి కదా. లేదురా, బాధ్యత ఉండకూడదని కాదు, బాధ్యత పేరుతో మన ఆరోగ్యాలు పాడవకుండా చూసుకోవాలి కదా. పర్వాలేదమ్మా, మామయ్య గారు స్పృహలోకి రావాలి. అప్పటి వరకు మాకి భయం పోదు. ఇప్పుడు తనకెలా ఉంది? ఇంకా అలానే ఉన్నారమ్మా. సరే, ఉంటాను. రే, మరి తినడానికి ఏమైనా తీసుకెళ్ళు. హాస్పిటల్లో క్యాంటీన్ ఉంది కదా, అక్కడ తీసుకుంటానమ్మా. సింహాద్రి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో ఏంటో. అప్పటి వరకు వీళ్ళకి బాధలు తప్పు. నిన్నిట్లా చూసుడు నా వల్ల అయితలేదు నాయన. అమ్మ పోయిందన్న బాధ, నువ్వు గిట్లున్నావన్న బాధ. నేను గీ బాధల్ని మోయలేకపోతున్నాను నాయన. నువ్వు జల్దీ కళ్ళు తెరవాలి, కళ్ళు తెరవాలి నాయన. నాయనా, నా మాటలు నీకు వినిపిస్తున్నాయి కదా? నాయనా, నేను నీతోనే మాట్లాడేది. నా మాటలు నీకు వినిపిస్తున్నాయా లేదా? నాయనా, లే నాయనా. నేను నాయనా, నీ బిడ్డ ఆనందిని. నాయనా, 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 డాక్టర్,
డాక్టర్ డాక్టర్ నాయనా నాయనా లే నాయనా నాయనా ఏమైందా మాడి నాయనా నాయనా కళ్ళు తెరిచిండు నాయనా మావా నాయనా మావా మావి గారు మావి గారు మావా నాయనా మావి గారు లే మావా నాయనా ఏమైందమ్మా? నాయనా డాక్టర్ మా నాయన కళ్ళు తెరిచిండు ఒక్కసారి చూడండి. డాక్టర్ ఏమైంది? ఇది నిజంగా గుడ్ న్యూసేనమ్మా. మీ నాన్నగారి శరీరానికి స్పర్శ తెలుస్తుంది. ఇక ఏ క్షణంలోనైనా కోలుకోవచ్చు. మామూలు మనిషి కావచ్చు, లేచి కూర్చోవచ్చు. ఆయన అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకా ఆయన గురించి మనమేమీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఏం పర్వాలేదమ్మా, మీరేం టెన్షన్ పడకండి. స్పృహలోకి వచ్చే ముందు ఇలా ఒకసారి కళ్ళు తెరిచి ఆర్పడం, బాడీలో కదలటం లాంటివి చేస్తూ ఉంటారు. హార్ట్ బీట్ నార్మల్గానే ఉంది, బీపీ కూడా నార్మల్గానే ఉంది. ఈయన ఏ క్షణంలోనైనా లేచి కూర్చోవచ్చు కూడా. ఇలాగే జాగ్రత్తగా చూసుకో అమ్మా. అలాగే డాక్టర్. నాయనా నాయనా ఆదిత్య గారు, నాయనకేం కాదంట. సీను, డాక్టర్ గారు ఏం చెప్పిరో విన్నావు కదా. నాయనకేం కాదంట. నాయన తొందరలోనే కోలుకుంటాడంట. ఏ క్షణంలోనైనా లేచి కూర్చుంటాడంట. నాయనా నీకేం కాదంట. నాయనా నీకేం కాదు. నాయనా నీకేం కాదు. ఆనంది ఆనంది, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మావి గారు ఇప్పుడే కదా కోలుకున్నారు. మనం ఇది ఆనందించాల్సిన విషయమే. కానీ మనం ఇలా మాట్లాడడం వల్ల మామయ్య గారు డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వచ్చు. తనకిప్పుడు కంప్లీట్గా రెస్ట్ కావాలి. పద, మనం వెళ్ళి బయట వెయిట్ చేద్దాం. దా పద మాడి. రా ఆనంది. ఆనంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. యాడికండి? ఈరోజు కొన్ని చిప్పులు డెలివరీ ఇవ్వాల్సి ఉంది కదా. అవును కదా. ఇంతకుముందు మనం తయారు చేసిన చిప్పుల వాటికంటే ఈసారి ఫర్మ్వేర్ని కొంచెం బెటర్ వర్షన్కి అప్డేట్ చేయడం జరిగింది. వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ చిప్పులు ఇచ్చేసి వస్తాను. నేను బయలుదేరుతాను ఆనంది. గట్లనే ఆదిత్య గారు, జాగ్రత్త. మావా సింగా, మీ అత్తాడుందిరా? అత్త చచ్చిపోయింది మావా. అంత్యక్రియలు కూడా అయిపోయినాయి మావా. మావా ఆగు మావా. ఏడికి మావా? గజ్జీవన దగ్గరికి. ఎందుకు మావా? గజ్జీవన అంతు చూడ్నీకే. చెప్పు సీను. అమ్మాడి, మావ స్పృహలోకి వచ్చిండు. నువ్వు జల్దీ ఇంటికి పో. ఎందుకు? మావ జీవన మీద కోపంతో ఇంటికి పోయిండు.